నమస్తే. భగవద్గీతలో 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 19వ శ్లోకము. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. సో భగవానుడు ఇప్పుడు ఇక్కడ ప్రకృతి పురుషుడు రెండూ కూడా ఆది అంతము లేనివి, దే ఆర్ బిఫోర్ టైమ్ అండ్ బియాండ్ టైమ్ అని చెప్తున్నారు. సో ప్రకృతి అంటే ఏంటి? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. పరబ్రహ్మ మాయాశక్తితో కలిసి ఈశ్వరుడు అవుతాడు. అక్కడి నుంచి ఆయన సృష్టి మొదలు పెడతాడు. సో ఈ మాయాశక్తి ఏదైతే ఉందో అదే ప్రకృతి అంటే. సో ఇదే ప్రకృతి మనం ముందు శ్లోకంలో ఇదే అధ్యాయంలో చెప్పుకున్నాం. 24 అనాత్మ తత్వాల కింద డివైడ్ అయ్యి అవుతూ 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 కిందకు వస్తుంది సృష్టి క్రమంలో. సో ఈ 24 తత్వాలు విధంగా ఇట్లా విభజించబడుతుంది. దీన్నే అపరా ప్రకృతి అని కూడా అంటాం. మనం 7వ అధ్యాయంలో కూడా చెప్పుకున్నాం. సో అపరా ప్రకృతి అంతా మేనిఫెస్టెడ్ ప్రకృతి, దీనికి బేస్ పరా ప్రకృతి అయి ఉంటుంది. సో ఇప్పుడు భగవానుడు ఏమంటున్నారు? పురుషుడు అనేది పరా ప్రకృతి, ఇక్కడ చెప్పే ప్రకృతి అనేది అపరా ప్రకృతి. సో ఈ రెండూ కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి అర్జున. ఇప్పుడు వికారాంశ గుణాంశైవ విద్ధి ప్రకృతి సంభవాన్. సో పురుషుడు అన్టచ్డ్ గా ఉంటాడు, అంటే మన బాడీలో ఉన్న ఆత్మని పురుషుడు అంటున్నాడు. ఆయనే క్షేత్రజ్ఞుడు అన్నా కూడా. సో ఆయన అన్టచ్డ్ గా ఉంటాడు. సో జరిగే వికారాలన్నీ కూడా మన బాడీకి కానీ ఎంటైర్ వరల్డ్ లో కానీ ఏ వికారాలు కూడా ప్రకృతి నుంచే వస్తున్నాయి, పురుషుడికి సంబంధం లేదు. అట్లాగే అంటే ఈ 24 అనాత్మతత్వాలు మనం ఏవైతే చెప్పుకున్నామో అన్ని ప్రకృతి నుంచే ప్రకృతి నుంచి వస్తున్నాయి. అలాగే గుణాంశైవ 3 గుణాలు, సత్వ రజ తమో గుణాలు. వీటి నుంచి సత్వ నుంచి సుఖాలు అనుభవిస్తారు, సత్వగుణం ఉంటే. రజోగుణం ఉంటే దుఃఖాలు అనుభవిస్తారు, తమో గుణం ఉంటే అజ్ఞానం ఉంటుంది. సో ఈ 3 సో వికారాలు గుణాలు కూడా వాటి కాన్సిక్వెన్సెస్ కూడా ప్రకృతి నుంచే వస్తున్నాయి తప్ప పురుషుడికి సంబంధం లేదు అర్జున. పురుషుడు ఈజ్ ఆల్వేస్ అన్టచ్డ్. సో ఆ విషయమే ఇక్కడ భగవానుడు చెప్తున్నారు. క్లీన్ కృష్ణాయ నమః.